హాయ్ అండి, ఎలాగున్నారు? మాది పశ్చిమ గోదావరి జిల్లా మా అమ్మోళ్ళది. మా అమ్మోళ్ళ ఊరు వచ్చాను నేను. అన్ని కొబ్బరి చెట్లే ఎంత అందంగా ఉన్నాయి చూడండి. అన్ని కొబ్బరి తోటలే ఉంటాయి. మేము కృష్ణా జిల్లాలో ఉంటాము. అమ్మోళ్ళు చూద్దారని వచ్చాము. ఇవి సైనా గొరకలు అండి. కర్రీ చేశాను నేను కూర. సైనా గొరకలు అండి, గోదావరి గొరకలు ఇవి. పశ్చిమ గోదావరి జిల్లా గొరకలు ఇవి. ఈ చైనా గొరకలు అంటారు వీటిని. శుభ్రంగా చెంకులన్నీ కత్తిపీటతో కట్ చేసేస్తున్నాను. ఇది పులుసు అంతా తీసేస్తున్నాను నేను. మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి ఇవన్నీ నీట్గాను. చాలా బాగుంటుందండి. అన్నీ చక్కగాను గోదావరి ఉంటుంది, కొబ్బరి చెట్లు అన్నీ చాలా బాగుంటాయి మా ఊర్లో. ఇవి ఇలా చెంకులు తీసేసుకోవాలి. మొత్తం ఇది ఎంత నీట్గా చేసుకోవాలి. చేప ఇలా తీసేసుకోవాలి. మా అమ్మోళ్ళు ఇల్లుది. చెట్లు అన్నీ చుట్టూరు కొబ్బరి చెట్లే ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా. నేను చేపలు ఇవన్నీ రెడీ చేసేస్తాను. ఇవన్నీ శుభ్రంగా నీట్గా తోమేసి ఇలా పక్కన పెట్టాను గొరకలు. ఈ చింతకాయలండి, పచ్చి చింతకాయలతో చేస్తున్నాను. టమాటీ ఒకటి తీసుకున్నాను, కరివేపాకు. ఇది కొత్త దాకా తీసుకుని మట్టిలాగా మనం కొత్త దాకా ఎప్పుడైనా సరే మట్టి పాముకోవాలి. మట్టి పాముకుంటే మనకి మాడిపోతుంది కదా. మాడిపోయింది దాకా అవ్వకుండా తొందరగా వదలదు. అలాగైతే ఇది మనం మట్టి పామని అసలు దాకా మసి అవ్వదండి. మేము చిన్నప్పటి నుంచి దాకల్లోనే వండుకుని పొయ్యి మీద వండుకుంటాం మేము కూరలో. మా అమ్మోళ్ళ ఇంటికాడ చాలా టేస్టీగా ఉంటాయి. పొయ్యి మీద కూరలో చాలా బాగుంటాయి. ఆయిల్ పోసాను, తగినంత ఆయిల్. కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు కూడా వేసేసానండి నేను. ఉల్లిపాయలు తగినన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను, కప్పుడు ఉల్లిపాయలు. బాగా ఆయిల్లో వేగనిచ్చుకోవాలి. ఈ పసుపు, చేపల మీద పసుపు, కారం, సాల్ట్ అవన్నీ వేసాను. సాల్ట్ కూడా వేసి ఈ ఉల్లిపాయలు వేగేలోగా ఇవి పక్కన పెట్టి లైట్గా సాల్ట్ వేసానండి ఉల్లిపాయల్లోనూ. బాగా ఉల్లిపాయలు మొత్తం నూనెలోనే వేగాలి. చేపల కూర అంటే చాలా గొరకలు ఇవి చైనా గొరకలు అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలాగ ఆయిల్లోనే వేగాలన్నీ. బ్రౌన్ కలర్ వచ్చింది, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి. పచ్చిమిరకాయలు కూడా వేసాను. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, సాల్ట్ వేస్తున్నాను. కారం 2 స్పూన్లున్నర వేస్తున్నాను కారం. చేపల కూర అంటే కొద్దిగా కారం కావాలి, అందుకని 2 స్పూన్లున్నర కారం వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. మొత్తం కారం అంతా కలపాలి ఇలాగా. టమాటీ కూడా వేస్తున్నాను. కారం అయిపోయిన తర్వాత టమాటీ వేస్తున్నాను. ఒక్కటే తీసుకున్నానండి, ఎక్కువ కాదు. చింతకాయలు తీసుకున్నాను నేను, పచ్చి చింతకాయలు. నీళ్ళు వేస్తున్నాను తగినంత. చేప ముక్క ములిగేలాగా నీళ్ళు. నేను ఈనుపులు తీసుకుని ఇలాగా మడత పెట్టి ఇలా గుచ్చాలండి. పచ్చి చింతకాయలు ఇలా గుచ్చాలి. మొత్తం చింతకాయలన్నీ ఇలా గుచ్చుకోవాలండి. చెట్టివి చింతకాయలు. ఈ సైడ్ ఇలాగా సందికాయలు కూడా కడిగేసుకుని నేను జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను చేపల్లోకి. సందికాయల్లో చాలా ఇలాగా నూరుకుని చాలా కూర పొయ్యి మీద వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర.
బాగా మెత్తగా నలగనిచ్చిన తర్వాత లైట్గా ఇవి కూడా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లిపాయలు కూర చూద్దాం. లైట్గా ఉడుకు టైంలో చేపలు వేసేసుకోవాలి. ఇవి గొరకలు ఇలా ములగాలి. అలాగే వాటర్ వేసుకోవాలి. ములుగులాగా వాటర్ వేసుకోవాలి మనం నీళ్ళు చేపల్లోనూ. ఇలా చేప ములగాలి అంతే, ఎక్కువగా వేసేసుకోకూడదు. చింతకాయలు ఇందులోనే పెట్టేయాలి మనం. చింతకాయలు ఇలాగ వీనిపులకే గుచ్చాను నేను. చింతకాయలు ఇలాగ పెట్టి ప్లేట్ వేసేస్తున్నాను. చింతకాయలు అందులో పెట్టేసి ప్లేట్ వేస్తున్నాను. మళ్ళీ తీసి చూసాను. చింతకాయలు ఉడికిపోయాయండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకు ఉడికిపోతాయి. వేరే గిన్నెలో తీసుకుని నీళ్ళు కొంచెం నీళ్ళు వేసుకుని వేరే గిన్నెలో తీసుకుని బాగా మెత్తగా పిసుకోవాలి. ఉడికిపోయాయి. ప్లేట్ తీసి చూసాను. ఇవి వేసేసుకోవాలి ఇప్పుడు. చింతకాయల పులుసు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు పచ్చిమిరకాయలు కూడా వేసాను. ఒక 10 నిమిషాల తర్వాత చూసాను. చాలా బాగా స్మెల్ వస్తుంది కూర. ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయలు పొడి నూరాను కదండి సందుకాయల్లోనూ, అది వేసేస్తున్నాను. ఇలా లైట్గా ఎక్కువగా కలిపేసుకోకూడదు, చేప ఇరిగిపోతుంది కదా, మనం ఇలాగ అనుకోవాలి. గట్టితో ఇలాగే కలపాలి కానీ ఎక్కువ రబ్ చేయకూడదు. నేను మళ్ళీ మూత పెట్టేశాను. కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. పులుసు కింద లైట్గా పులుసు కింద వచ్చింది కర్రీ. అయిపోయింది. ఇంకా కర్రీ అయిపోయిందని దింపేశాను. ఇంకా పులుసు కింద చేశాను నేను. ఎంత బాగా స్మెల్ వస్తుందో. గొరకలు చైనా గొరకలు అంటారు వీటిని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ చూశాను కదా. గొరకండి, ఇది గొరక. సూపర్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా చేసుకుని చూడండి. మీరు పిల్లలు చక్కగా చాలా ఇష్టంగా తింటారు. గొరకలు అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సూపర్.